మార్నింగ్ పిల్లలకైతే రవ్వ ఉప్మా చేసి పెట్టాను. మా హస్బెండ్ అయితే ఫాస్టింగ్ ఉంటున్నారు. మా హస్బెండ్ ఫాస్టింగ్ ఉంటున్నారు కదా అని నేను ట్రై చేశాను, కానీ నేనైతే ఉండలేకపోతున్నాను. ఇంకా ఆయన ఏం తినట్లేదు కదా అని చెప్పి నేను కూడా తినకుండా అయితే ఉంటున్నాను. కాకపోతే వాటర్ అయితే తీసుకుంటున్నాను. మరీ వాటర్ కూడా తాగలేకుండా ఉండలేకపోతున్నాను. ఎంతైనా ముస్లిమ్స్ ఈ టైంలో చాలా గ్రేట్. సమ్మర్ టైంలో ఈ ఫాస్టింగ్ నీళ్ళు కూడా తాగకుండా ఉండడం అంటే అది చిన్న విషయం కాదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఇంకా నేనైతే లైట్గా వాటర్ తీసుకుంటూ అలా కంటిన్యూ చేస్తున్నాను. రాత్రి ఒకేసారి తింటున్నాం నేను, మా హస్బెండ్. అందరం రెడీ అయిపోయి మా పిల్లల స్కూల్లో పేరెంట్ టీచర్స్ మీటింగ్ అయితే ఉనింది. దానికి అయితే వెళ్ళొచ్చాము. పిల్లలు ఇద్దరు బాగా చదువుతున్నారు, మంచి ర్యాంక్స్ అయితే వచ్చాయి. చిన్నోడికి చాలా బాగా మార్క్స్ అయితే వచ్చాయి. నేనైతే ఫుల్ సాటిస్ఫాక్షన్. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లల కోసం అయితే వంట కంటిన్యూ చేస్తున్నాను. బీరకాయ ఉంటే బీరకాయ తొక్కు పచ్చడి చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. ఈ రెసిపీ కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ ఉంది, చూసేయండి. అయితే వీడియోని లైక్ చేయండి.